అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ విషయం మాట్లాడినా అది అంతర్జాతీయంగా పెను సంచలనమే సృష్టిస్తుంది. తాజాగా వైట్ హౌస్ లోని తన అధికారి ఓవల్ ఆఫీస్ వేదికగా విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఈ వారాంతంలో జరగబోయే తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహానికి హాజరయ్యే అంశంపై చమత్కార వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు పెళ్లికి వెళ్లాలని అనుకుంటున్నానని, కానీ ఇరాన్ అనే ఒక పెద్ద వ్యవహారం నడుస్తోందన్నారు. దానివల్ల ఇది సరైన సమయం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తన పర్యటనలపై విమర్శలు గుప్పించే అంతర్జాతీయ మీడియాకు తనదైన శైలిలో చురకలంటించారు. ఒకవేళ తాను పెళ్లికి హాజరైనా హాజరు కాకపోయినా ఫేక్ న్యూస్ తో చంపేస్తారంటూ ట్రంప్ నవ్వులు పోయించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం అత్యంత క్లిష్టమైన దశకు చేరుకుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇటీవలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నం కూడా జరిగింది. ఒక డిన్నర్ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని థోమస్ అలెన్ అనే వ్యక్తి గన్తో కాల్చే ప్రయత్నం చేశాడు. అయితే భద్రతా సిబ్బంది అతన్ని వెంటనే పట్టుకుని బంధించారు. ఇలాంటి తరుణంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆయన సరదాగానే అన్న అందులో ఉన్న లోతును అర్థం చేసుకోవాలంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. అలాగే అమెరికా అధ్యక్షుడు ఒక ప్రైవేట్ వేడుక కోసం దేశం దాటి వెళ్లడం అనేది అత్యంత భారీ భద్రతాపరమైన ఆందోళనలతో కూడుకున్న వ్యవహారం. ఒకవేళ ప్రెసిడెంట్ కనుక యుద్ధాన్ని వదిలేసి విలాసవంతమైన వివాహ వేడుకకు వెళితే అంతర్జాతీయ మీడియా దాన్ని బాధ్యతారాహిత్యం అంటూ తూర్పారబడుతుందని ట్రంప్ ముందే ఊహించి ఈ సెటైర్లు వేశారని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఈ మెమోరియల్ డే వీకెండ్లో జరగబోయే డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహంపై అమెరికా ఆసక్తి నెలకొంది. 48 ట్రంప్ జూనియర్ పామ్ బీచ్ కు చెందిన ప్రముఖ సోషలైట్ మోడల్ బెట్టినా అండర్సన్ ను వివాహం చేసుకోబోతున్నారు. గత డిసెంబర్లోని వీరిద్దరి నిశ్చితార్థం క్యాంప్ డేవిడ్ లో జరగ్గా ఇటీవలి మార్యే లాగోలో గ్రాండ్ బ్రైడల్ షవర్ కూడా నిర్వహించారు. అయితే ప్రస్తుతం గ్లోబల్ పరిస్థితుల నేపథ్యంలో ఈ వివాహాన్ని ఎటువంటి హంగు ఆర్భటాలు లేకుండా బహమాస్ లోని ఒక చిన్న ప్రైవేట్ దీవిలో కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. అధ్యక్షుడి రాకను పూర్తిగా గోప్యంగా ఉంచాలని భావించినప్పటికీ ట్రంప్ స్వయంగా ఓవల్ ఆఫీసులో మీడియా ముందు ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఈ సీక్రెట్ వెడ్డింగ్ ప్లాన్స్ కాస్త అంతర్జాతీయంగా లీక్ అయ్యాయి.